2004 అంచనా లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ 8,261 కోట్ల దగ్గర ఉంది. 2010-11 వరకు పోలవరం ప్రాజెక్టుకు ఆమోదం పొందిన బడ్జెట్ 16,010.45 కోట్లు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2013 భూసేకరణ చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 58,319.6 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపింది. చంద్రబాబు గవర్నమెంట్ 9,325.41 కోట్లు కన్స్ట్రక్షన్ వర్క్కి 5,242 కోట్లు నిర్వాసితుల నష్ట నాశనమైపోయి మేము మా ఊరు మీదకుంటే ప్రాజెక్ట్ కడుతూ ఏదవా మాకు ₹1,00,000 ఇస్తా ₹1,00,000 కూడా కట్టలేదు. వీడు మేము ఏదోళం మాడుకుంది మా 7 గ్రామంలో ఏదోళం చంద్రబాబుకి. ప్రభుత్వం అబద్ధపు హామీలతో ముప్పు గ్రామాలను పోలీస్ పహారాలో ఖాళీ చేయించింది. మీరు మా మాట వినకుండా మీరు లెక్కంటుంటే క్రేన్లు తీసుకొచ్చేసి మీకేం కూడా దొరకకుండా మేము తోసి పోలీసులు తీసుకొచ్చి కాల్చి పాడేసేస్తాం. మా మాట విన్నారా? చక్కగా వెళ్తారా? పోలీసులతోటి తొయ్యించేసారు కూడా వెళ్ళమని. వాళ్ళకి ఎంత ఇస్తేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళమంటే పోలీసులతో కూడా తొయ్యించారు. ప్రభుత్వం చెబుతున్న యూత్ ప్యాకేజ్ కానీ కుటుంబ ప్యాకేజ్ కానీ చెట్టుకు చెట్టు భూమికి భూమి ఇలా ఏ సహాయమైనా నిర్వాసితులకు క్షేత్రస్థాయిలో పూర్తిగా అందలేదు. ఓ చెట్లు ఇస్తాము, పొట్లు ఇస్తాము అని అన్నారండి. పంపించేదాకా మేము వెళ్ళిపోయేదాకా. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు చదువుకున్న వాళ్ళకి. అది మోసమే గవర్నమెంట్ చేసింది మాకు. 18 సంవత్సరాలు కుర్రోళ్ళకి ఆ అబ్బాయిలకి కూడా మేము ప్యాకేజ్ ఇస్తామన్నారు 2 లక్షలు. అది అబద్ధమే. మేమన్నీ సర్వమంతా కూలిపోయి ఉన్నాం. ఇక్కడికి వచ్చామండి, పనులు లేవు, ఏమీ లేవు. తింటున్నామో తాగుతున్నామో ఏదే మాకు తెలుసండి, అంతరాత్మకు తెలుసండి, ఎవరికి తెలియదండి. ఇంకా పెంచిస్తామన్నారండి. అసలు ఇవ్వలేదు కదండి, ఇంకా మాకేం పెంచిస్తారండి? కొండల్లో గిరిజన గ్రామాల్లో ఆనందంగా జీవించే నిర్వాసితులకు కట్టించే ఇళ్లను చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరగాల్సిందే. ఇల్లు వచ్చేసి అగ్గిపెట్టెల లాంటి ఇల్లులు, చిన్న చిన్న ఇల్లులు మాకు కట్టిస్తున్నారు. 2,84,000 పెట్టి వాళ్ళు కట్టించే ఇల్లులు మాకు ఏ రకంగా ఉపయోగపడే 2 గదులు, బాత్రూమ్ అంత సైజులో ఉన్నాయి అవి. ఇలా కట్టించిన ఇళ్లకు వచ్చే కరెంటు బిల్లు చూస్తే మతిపోవాల్సిందే. అక్కడి నుంచి తరలించిన కాడి నుంచి అండి మాకు కరెంటు ఉచిత కరెంటు 2 సంవత్సరాలు ఉచిత కరెంట్ ఇస్తానండి గవర్నమెంట్. అన్ని ఫ్రీ, 2 సంవత్సరాలు ఫ్రీ. మీరు సెటిల్ అయ్యే వరకు మీకు ఫ్రీ అన్నారండి. అక్కడ పంపించారండి. ఇక్కడ రావడం నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కట్టండి బిల్లు. ప్రతి నెల బిల్లు ఒక్కొక్క 15,000 వస్తుందండి కరెంట్ బిల్లు. 15,000 అండి, నెలకు 15,000 అండి. ఎక్కడ కడతామండి? 15,000 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఇంకా ఘోరంగా అమాయకులు నిరక్షరాస్యులు అయిన గిరిజనుల చేత సంతకం పెట్టించుకొని వారికి వచ్చే కాస్త డబ్బులను కూడా కొందరు ఉద్యోగులు దోచుకుంటున్నారు. ముద్ర వేయించి నీకు అమ్మా అతనికి ఎవరు సంతకం పడాలి, సంతకం చేయించుకుంటానని తీసుకెళ్ళి ఇవ్వకుండా మానేసండి 2 లక్షలు. ఒక దేవుని అధికారులు కూడా పట్టాలు చింపేసారంటే ఎంత ఫుల్ పార్టీ ఉండదు. సర్వేలో లేని 100 ఎకరాల భూమికి లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. సర్వేలో ఉన్న భూమికి డబ్బులు అందడం లేదు. ఇంతకుముందు 2011, 2007లో ముంపుగా గుర్తించి సర్వేరా ఏర్పరిచి మొత్తం కొలతలు కూడా కొలుచుకొని పోయి ముంపులో పక్కా ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఏ అధికారి ఏం చేశారు, ఏ ఒకతొకలు ఏం జరిగినో తెలియదు. కానీ ముంపులో లేని భూమికి పరిహారం వచ్చింది, ముంపులో ఉన్న వాడికి పరిహారం లేదు. ట్రావెలింగ్ ఛార్జ్ 80 లక్షలు అయిందండి ఒక మామిడి గందికి. 80 లక్షలు ఎవరికి రూపాయి ఇచ్చి ట్రావెలింగ్ పెట్టారు చెప్పండి? గట్టిగా మాట్లాడితే ఎంఆర్ఓ గారు ట్రాక్టర్లు పెట్టి తోలేసే వాళ్ళని లారీలు పెట్టి తోలేమన్నారండి. ఎవరికన్నా రూపాయి ఇచ్చారు మేము తోలేమని అడగండి, ఎవరికి రూపాయి ఇవ్వలేదండి. 80 లక్షలు ఎంఆర్ఓ గారు దొరికిపోయారండి. ఇలా మొదటి 7 గిరిజన గ్రామాలైన విలీన మండలాల నిర్వాసితులకైనా తీరని అన్యాయమే జరుగుతుంది. గవర్నమెంట్ చంద్రబాబు చేసిన పైన
ఆర్డీఓ చేసిన పనో కలెక్టర్ చేసిన పనో మమ్మల్ని ఎంత మోసపుచ్చారంటే అంత మోసపుచ్చారంటే మమ్మల్ని ఆ ఊరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఊపిలో దింపేసినట్టు దింపేసారు. అదొకటి మాకు ఏమి నిరాశతులు, మేము నష్టపోయిన వాళ్ళు ఎలా అసలు ఏం అందుకున్నారు, ఎన్ని కోట్లు అందిని, ఎన్ని లక్షలు అందిని అని ఎంక్వైరీ చేశారా? చేయలే. ప్రభుత్వం నిర్వాసితులకు ఖర్చు చేశామని చెప్తున్న 5,000 కోట్లు క్షేత్రస్థాయి నిర్వాసితులకు సగం కూడా అందలేదని అర్థమవుతుంది. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ నిర్వాసితులకు ఇవ్వడానికి 58,000 కోట్ల పైగా ప్యాకేజీని పెంచారు? ఎవరి జేబులు నింపడానికి పెంచారు? ఒక నాయకుడు అయిన తర్వాత ఇవ్వగలిగిన ప్రతిదీ ఇస్తానంటేనే హామీ ఇవ్వాలి, ఇచ్చిన ప్రకారంగానే బయటకు పంపించాలండి. నిర్వాసితుల గురించి ఒక్క మాటలో 5 సంవత్సరాలకు మారే పదవులు వీడడానికి ఇష్టపడే నాయకులు, తాతల తరాల నుంచి పుట్టి పెరిగి అక్కడి చెట్లతో కొండలతో అనుబంధం పెనివేసుకున్న గిరిజనులు, గ్రామస్తులు వాళ్ళ ఊళ్ళను వదలాలంటే ఎంత బాధపడతారో అర్థం చేసుకోండి. అలాంటి వారిని సంతోషంగా వారికి కావాల్సింది ఇచ్చి పంపాల్సింది పోయి మోసం చేయడం చాలా చాలా దారుణం. ఎవరికండి న్యాయం? అన్యాయం, ఇదంతా అన్యాయం తెలుసా? అది చేసిందంట. ఆ మోసం చేసే రాజకీయాలు మాకు వద్దు, మా బతుకులు మాకు బతకనివ్వండి. పోలవరం 7.2 లక్షల కొత్త ఆయకట్టుకు 23.5 లక్షల ఎకరాలకు నిరంతర నీటి అందించడానికి, ఇంకా త్రాగు మరియు పరిశ్రమల ఉపయోగానికి తలపెట్టిన గొప్ప చారిత్రాత్మక ప్రాజెక్ట్. దాన్ని అంతే చిత్తశుద్ధిగా అవినీతి లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత చాలా చాలా ఉంది. బ్రతుకు తెరువు కొరకు నేడు వలసల బ్రతుకులు చూడు, కన్న నేల కూడా పొమ్మంటుంటే చట్టాలెన్నో ఉన్న పని చెయ్యవు ఎందుకన్నా, లేనోడికి ఎల్లప్పుడు మొండి చెయ్యి మిగిలేనా? అడుగు ముందుకేసి ప్రశ్నించర సామాన్యుడ, సంకల్పం బలమవ్వగ సాధించర సామాన్యుడ, నీకు నువ్వు తోడవ్వగ గెలుపవ్వర సామాన్యుడ. తారిమి కొట్టారండి జనాలే. ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులు ఆర్టీసీలు చేశారు. పిల్లలు కిరసనాలు రోజున మేము చచ్చిపోతాము, మేము బయటకు వెళ్ళి మేము ఎలా బతకాలి ఏమీ లేదని చెప్తానే ఉన్నారు. ఆ రోజు ఆ సంఘటనలు ఇంకా మా కళ్ళల్లో తిరుగుతూనే ఉంటాయండి. 1-2 సంవత్సరాలు ఏటుకట్ట మీద చెట్టు కింద ఉండిపోయామని, అప్పుడు కూడా చెట్టు కింద కూడా ఉండొద్దు అని పోలీసు వారు రోజు వస్తానే ఉండేవారు. అయితే దీంతోనే నిర్వాసితులు ఎలా బ్రతుకుతారో ఒకసారి చెప్పండి. మేము గ్రామం ఖాళీ చేసి వెళ్ళాలి అంటే అదే ప్యాకేజీతో మేము ఎలా బ్రతకగలం? పొలాలు ఇచ్చి, గృహాలు ఇచ్చి, మా జీవితాలు ఇచ్చి మేము ఎందుకని అనాథలుగా అలా ఉండిపోవాలో చెప్పండి. ఆ రోజు ఎవరైనా ఒక అసిస్టెంట్గా ఉన్నవాడిని మేనేజర్గా చేస్తానంటే ఒప్పుకుంటాడు, కానీ మేనేజర్ని అసిస్టెంట్ ఉండమంటే ఎలా ఉంటారండి? కొంచెం కోరికలు ఏమీ లేవు. మా పిల్లలకి మా కుటుంబాలకి ఇవ్వాల్సి ఇవ్వండి. మాకు రావాల్సిందని ఇచ్చి మమ్మల్ని బయటకు పంపిస్తే వెళ్తాం, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ మేము పోతాకే వచ్చిందేమో అందులో సమాధి అయిపోతాం తప్పించి మేము బయటకు వెళ్ళేది లేదండి. ఎవరు బాబుగా సొమ్మాకు పెడుతున్నారు చెప్పండి? ఎవరు బాబుగా సొమ్మాకు పెడుతున్నారు? మా గోదావరి నీళ్ళు వాళ్ళకి ఇచ్చి, మా పొలాలు వాళ్ళకి ఇచ్చి మేము ఎందుకు ఇబ్బందులు పడాలి? ఆ రోజున ఎంతసేపు ప్రాజెక్ట్ కట్టుకెళ్ళిపోతున్నారు కానీ నిర్వాసులు ఉన్నారో చచ్చారో పట్టించుకునే పరిస్థితి లేదండి. ముందు నిర్వాసితులకి ఇచ్చాక వాళ్ళకి ఇవ్వలేనప్పుడు ప్రాజెక్ట్ పడతాం మానేయాలి, ముందే మొదలెట్టు మానేయాలి. గవర్నమెంట్ నుంచి కేంద్రం నుంచి అక్కడి నుంచి కోట్లు లక్షలు తెచ్చుకుంటున్నారు. 22 కోట్లు ఎన్ని కోట్లు పెట్టి జనాలు తీసుకొచ్చి బదులు ఇక్కడ జనాలకి ఇచ్చే ఒక్కరోజు డబ్బులు ఇప్పుడున్న జనాలకి ఇస్తే కొంతమంది సరిపోదు కదండి. వాళ్ళు ఏం చూస్తున్నారు? దెబ్బ చూస్తున్నారు వచ్చి. మేము ఏం పాపం చేసుకున్నాం? ఇప్పుడు ప్రాజెక్టు గోదావరి పోలవరం అంటే గోదావరి ఏ గవర్నమెంట్ అన్నా పెట్టిందండి ఇక్కడ? ఇప్పుడు గోదావరి పక్కన భగవంతుడు మమ్మల్ని పుట్టించాడండి. ఆ నీరు తాగుతున్నాం, అందులో బతుకుతున్నాం. మా కరెంటు నీళ్లు లేకుండా చేసేసాడు. ఎర్ర నీళ్ళు తెల్ల నీళ్ళు అయ్యే తాగుతున్నాం మేమండి. ఎవరికి పట్టడం లేదు. వేళ మీరు మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకున్నందుకు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని పోలవరం ప్రాజెక్టు గురించి ఏదైనా మాట్లాడదామంటే జాతి ప్రయోజనాలని అడ్డుకుంటామని అడుగుతున్నారు. జాతి ప్రయోజనాలను అడ్డుకోవడానికి ఒక్క భూమి కోల్పోతున్న ఒక్క నిర్వాసితులు మాట్లాడలేదు. మాకు అడుగుతున్నది మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఇళ్లలోంచి పంపించేస్తున్నారు, మాకు సరైన ఉపాధి అవకాశాలు లేవు, వ్యవసాయ అవకాశాలు లేవు, మా తరతరాలుగా ఉంటున్న ఇల్లుని భూముల్ని కోల్పోయి జాతికి అంకితం చేస్తున్నాం, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అని గోడి పెడుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా పోలవరం ప్రాజెక్ట్ని అడ్డుకోవట్లేదు. బాధ తెలియాలంటే ముఖ్యమంత్రి గారు ఇల్లు కూల్ చేసి బయట ఉన్న రోడ్ల మీద ఉండమంటే అప్పుడు మీ మనవాళ్ళని తీసుకెళ్ళి రోడ్ల మీద ఉండమంటే అప్పుడు బాధ తెలుస్తుంది. వచ్చి ఓట్లు అడిగే ఎమ్మెల్యేలకి మీ ఇల్లు కూల్ చేసి బయట రోడ్ల మీద ఉండండి, అప్పుడు తెలుస్తుంది మీకు బాధ. పోలవరం నిర్వాసితుల బాధ అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి.
చొక్కా పట్టుకొని నిలదీసి అడిగే రోజులు వస్తాయి ఖచ్చితంగా. అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ న్యాయం చేయకపోతే. పోలవరం నిర్వాసితులు పరిరక్షించే ఒక కమిటీని, పోరాట కమిటీని జనసేన తరపు నుంచి నేను కూడా తయారు చేస్తాను. ముఖ్యమంత్రి గారు బస్సులేసి పోలవరంకి ఎలా రప్పిస్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి పోలవరం నిర్వాసితులు బస్సులేసి నేను అమరావతి తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ చేస్తాను. అందుకని ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తున్నాను. పోలవరం నిర్వాసితులకి మేము మీకు రుణపడి ఉన్నాం. న్యాయ పరిహారం జరిగేలాగా ఆర్థికంగా మీకు ఆదుకోలేకపోతే మీ అందరూ మీకు కలిపి ఉమ్మడిగా ద్రోహం చేసిన వాళ్ళతో అలాంటి ద్రోహం మీకు జరగకుండా మీకు అండగా నిలబెడతాం అంతని చెప్తున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.